మనతో మాట్లాడేందుకు సుబ్బరామిరెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బరామిరెడ్డి గారు, మీకు శ్రీదేవితో ఎనలేని అనుబంధం ఉంది. ఎన్నో అవార్డు ఫంక్షన్స్లో మీరు కలిసేవాళ్ళు. ఎప్పుడు మీరు ఆహ్వానించినా కాదు అనుకుంటే వెంటనే ఆమె అటెండ్ అయ్యేవాళ్ళు. మరి మీకు ఎటువంటి అనుబంధం ఉండేదండి? మాకు ఎంతో అనుబంధం. మా అమ్మాయి పింకికి ఎంతో వెనుకరాలు మా కుటుంబ శుభ్రాలు మాదిరి ఉండేది. మొన్న ఇటీవల మాట్లాడాను నేను ఒక 2 వీక్స్ కింద శ్రీదేవితో. నాకు ఎంత బాధగా ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత అంత బాధగా ఉంది. మొత్తం దిగ్భ్రాంతి కలుగుతుంది. శ్రీదేవి పెంచి మీకు నమ్మలేకపోతుంది. ఎంత మంచిది, ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఎంత యాక్టిస్ట్, మాకంత సన్నిహితురాలు. అక్కడి నాయకులు అవార్డు ఆయనకి కూడా అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 20 ఇవ్వాలి. చాలా బాధగా ఉంది. శ్రీదేవి మరణించి అసలు బాధను తట్టుకోలేకపోతున్నాను. దిగ్భ్రాంతి కలుగుతుంది. నేను నిర్మించిన హిందీ ఫేమస్ సినిమా యాడ్ చోప్రాతో కలిసి లంగే చాందిని, ఈ 2 సూపర్ హిట్స్ యాక్ట్ చేశారు. ఈ మధ్యనే మాట్లాడారంటున్నారు. చివరిసారిగా ఆమె మీతో ఏం మాట్లాడారండి? చివరిసారిగా నేను మన ఆశా భోన్స్లే అవార్డు ఇస్తున్నప్పుడు యాడ్ చోప్రా అవార్డు చివరిసారిగా ఫోన్ చేసి నువ్వు రావాలంటే నన్ను క్షమించండి సార్, నేను దుబాయ్లో మా ఆడబిడ్డ కూతురు పెళ్లికి పోతున్నాను, ఇంకా తప్పదు, ఇల్లు వెళ్ళకుండా బాధపడతాను, వెళ్ళకపోతే నేను రాలేకపోతున్నాను అని చెప్పి చివరిసారిగా మాట్లాడింది. అక్కడికి ఆమెకి మెడ్రాస్లో చాలా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ గురించి చెప్పింది నాకు. ఆ ప్రాపర్టీస్ కూడా డెవలప్ చేయాలి, మా పిల్లలకి అది కూడా ఉపయోగపడుతుంది అని కూడా ఆఖరి మాట చెప్తాను. సుబ్బరామిరెడ్డి గారు, అంటే ఏ అవార్డు ఫంక్షన్లో ఆమె వచ్చినా ఆమె నవ్వుల గలగలలు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చాలా సందడిగా ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ దక్షిణ ఆమె చేసిన చిత్రాలు కానీ లేకపోతే ఆమె నటించిన వాళ్లతో కూడా ఎప్పుడు కూడా సాన్నిహిత్యంతోనే ఉండేవాళ్ళు. ఇదంతా మీరు చూసినప్పుడు ఏమనిపించేదండి ఆమెతో మాట్లాడినప్పుడు? నిజంగా ఆశ్చర్యం, ఎంత మంచిగా అనిపించేది. మామూలుగా ఆ లెవెల్లో స్టార్ ఉంటే మూడ్స్ అవుతాయి. నాకు శ్రీదేవి దాదాపు 40 సంవత్సరాల నుంచి మాకు సన్నిహితురాలు. ఎప్పుడు కూడా నేను చూడ మూడుగా ఎప్పుడు నవ్వుతా ఒకే రకంగా ఉంది. మామూలుగా సినిమా ఆర్టిస్టులు కొంతకాలం ఒకసారి వాళ్ళు చాలా సెన్సిటివ్ సడన్ గా మూడు అవుతుంది. కానీ ఈమె మటుకు ఎప్పుడు ఒకే మూడులో ఉంటుంది అన్నమాట. ఒక ఎక్సెప్షనల్ పర్సనాలిటీ. ఎంత కలుపుగోలుగా, ఎంత నిగరుగా ఉండి, ఎంత సన్నిహితంగా అందరితో ఉంది. ఎంత గ్రేట్ ఆర్టిస్టు, ఎంత మంచి మనిషి. అసలు మనసంతా దుఃఖంతో నిండిపోతుంది అనమాట ఆ తలుచుకుంటే. శ్రీదేవి లేదు, మరణించిందని చెప్పి ఆశ్చర్యం, దిగ్భ్రాంతి, బాధ, చాలా తట్టుకోలేకుండా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. మొదట శ్రీదేవిని మీరు కలుసుకున్న క్షణాలు, అంటే మీ పరిచయం ఒకసారి? మొదటిగా భట్ట తుకారాంలో అకే నాగేశ్వరరావు గారు, శివాజీ గణేశ్వరి వారితో యాక్ట్ చేస్తున్న చిన్న అమ్మాయి. ఇప్పుడే నా భార్య చెప్తా ఉన్నాను, మా ఇంటికి వచ్చిందన్నమాట వాళ్ళ అమ్మ తీసుకొని. అప్పుడు నేను మా ఇంట్లో డిన్నర్ ఇస్తే ఆ రోజులో ఫస్ట్ టైం దాదాపుగా 30 సంవత్సరాల క్రితం అయింది. 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇంకా కూడా ముందు ఉండొచ్చు, చిన్న అమ్మాయిగా దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన సత్యదారా ఉంది. షూటింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి డిన్నర్ ఇచ్చాం ఆ యూనిటీ మా ఇంట్లో. అప్పుడు వచ్చింది అమ్మాయి, ఫస్ట్ టైం చూసింది అమ్మాయి, చిన్న అమ్మాయి. అప్పటి నుంచి కూడా మనకు మంచి తర్వాత అంటే కలిసినప్పటి నుండి ఆ తర్వాత మొన్నట మీరు మాట్లాడారు, లాస్ట్ టైం మాట్లాడారు, అప్పటికి ఇప్పటికి ఏం గమనించారండి? శ్రీదేవిలో ఏమైనా మార్పు చూసారా, లేకపోతే తను అలానే ఉన్నారు? చాలా మార్పు వచ్చింది. యాక్చువల్ గా అమ్మాయి వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అమ్మ చాటుగా ఉండేది. తర్వాత బానీ కపూర్ పెళ్లి చేసుకున్న తర్వాత బానీ కపూర్ చాటుగానే ఉండేది. ఇటీవల దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి తను ఇండిపెండెంట్ గా ఆలోచిస్తూ తన ప్రాపర్టీస్ ఎక్కడ అది చదవలేదు, డెవలప్ చేసుకోవాలా, పిల్లలు తీసుకుని రావాలా అని అనుకోవడం. ఎక్కడన్నా ఫంక్షన్ రమ్మంటే కూడా తను ఇండిపెండెంట్ నేను వస్తానని చెప్పి డిసైడ్ చేసుకుని రావడం. ఇట్లా బాగా ఇండిపెండెంట్ ఎక్కువ ఆలోచన వచ్చింది ఆమె. ఒక 5-6 సంవత్సరాల బాగా చాలా ఇండిపెండెంట్ గా ఉంది. అంతకుముందు ఇప్పుడు సిటీలో ఏదో అమ్మ చాటనం లేకుంటే బాణి కపూర్ చాటుకుని ఉండేది అన్నమాట. కానీ అప్పుడు యాక్చువల్లీ హిందీలో ఆ అమ్మాయి ఫేమస్ నేమ్ వచ్చింది మా సినిమాతో, చాందిని బన్నీ. అప్పుడు యాక్చువల్గా యాడ్ చోప్రా అంత పరిచయం ఉండేది. ఆమె చాలా బిజీగా ఉండేది. అప్పుడు
నేనే పొట్టబొట్టి ఆమెను ఒప్పించి మా సినిమాలు యాక్ట్ చేయాలి. నేను అశోక్ కలిసి సినిమా చాందిని దాన్ని, ఆ చాందిని సూపర్ హిట్ అయింది. అమ్మాయి అద్భుతంగా యాక్ట్ చేసింది. మళ్ళీ లమ్మే సినిమాలో కూడా అద్భుతంగా యాక్ట్ చేసి వరల్డ్ అంతా ఫేమస్ అయింది. ఫార్మర్ కంట్రీస్ లో కూడా సినిమా. ఆ 2 సినిమాలు ఇప్పుడు కూడా ఒక హిందీ సినిమాల్లో ఒక మాన్యుమెంట్స్ గా తీసుకున్నారు. 2 సినిమాలు శ్రీదేవి యాక్ట్ చేసిన సినిమా చాందిని లమ్మే. సుబ్బరామిరెడ్డి గారు, ఆమె ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా ఫ్యామిలీతో పాటు వచ్చేవాళ్ళు. బోనీ కపూర్తో కూడా మీరు ఇన్వైట్ చేసిన ఫంక్షన్స్కి ఆమె చాలా అటెండ్ అయ్యారు. సో ఆమె కూతురుని కూడా హీరోయిన్గా పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాలు ఎప్పుడైనా మీతో మాట్లాడారా ఆమె? చెప్పారు, నాకు ఇటీవల ఆమె కూడా చెప్పింది. ఇట్లా మా అమ్మాయిని డిఫరెంట్ చేస్తున్నాం సార్, మీరు డ్రెస్ చేయాలంటే తప్పకుండా అమ్మ బాగుంది, ఆ అమ్మాయి కూడా బాగా సక్సెస్ అవుతుంది, డ్రెస్ కూడా చేస్తామని చెప్పాను. ఆ రోజు షూటింగ్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడింది. మా అమ్మాయికి, మా పీకి, మా డాక్టర్ చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ఆ అమ్మాయి మామూలుగా ఒకటి ఎక్కడికి ఫంక్షన్స్ పోకపోయినా కూడా మా అమ్మాయితో వెళ్ళి అయితే వాళ్ళు ఈ బాంబేలో వీళ్ళందరూ కూడా వేరే ఒకసారి చండీగఢ్కి వెళ్ళారు, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారు, తిరుపతికి వెళ్ళాల్సిన మా అమ్మాయితో వెళ్ళేది అనమాట. శ్రీదేవి మా ఇంట్లో మా అమ్మాయి లాగానే ఉండేది. నా వైఫ్ కి సంబంధం చూస్తే మాకు మా మదర్ చెప్తుంది, మా వైఫ్ నచ్చింది. మాకు అంత అనుభూతి వాళ్ళ కుటుంబం, అంత ఎన్ని ఫంక్షన్స్ కూర్చుంది. ఆ ఫంక్షన్స్ ఢిల్లీలో నేను ఎప్పుడు డిన్నర్ తెచ్చినా కూడా పాపం ఆల్రెడీ ఢిల్లీ కూర్చొని ఇది చెప్తే. సుబ్బరామిరెడ్డి గారు, దక్షిణాదిలో ఆమె తిరుగులేని తార, దశాబ్దాల పాటు అభిమానులందరినీ కూడా అలరించారు. అటువంటి తార బాలీవుడ్కు వెళ్ళి కూడా అగ్ర కథానాయకులతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక హీరోయిన్ శ్రీదేవి అని చెప్పాలి. మరి ఈ జర్నీలో ఏం గమనించారండి? ఆమె ఆ స్థానానికి చేరుకోవడంలో పడిన కష్టాలు కానీ, లేకపోతే ఆమె టాలెంట్ విషయమే? కష్టం ఏం పడలేదు. యాక్చువల్గా ఆమెకి లైఫ్ లో సినిమా ఫీల్డ్ లో కాన్స్టిట్యూటెడ్ ఆర్టిస్ట్. ఆమె అమ్మాయి అద్భుతంగా సక్సెస్ అయింది, యాక్ట్ చేసేది, అందంగా ఉండేది, సినిమాలో ఫోటోజెనిక్ చేసి. హిందీలో దాదాపు 70 సినిమాలు యాక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అందరితో ఆల్ టాప్ హీరోస్ యాక్ట్ చేసి హిందీ ఫీల్డ్. తెలుగులో 80 సినిమాలు యాక్ట్ చేస్తే హిందీలో కూడా 70 సినిమాలు యాక్ట్ చేయడం అంటే అది గొప్ప విషయం. తమిళ్లో కూడా 70 సినిమాలు యాక్ట్ చేసి అట్లా అన్ని భాషల్లో నటించడం ఎవరు వల్ల కాదు. కానీ ఒక యాక్ట్రెస్ గా నాకు కలిసిపోయేది ఆ రోమ్ లో. ఇతను ప్రపంచం మర్చిపోయింది, అంత అద్భుతంగా ఉంటుంది పర్సనాలిటీ యాక్ట్రెస్. బయట మళ్ళీ మామూలుగా సింపుల్ గా అసలు ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేయగలదా అని ఆశ్చర్యం ఇదే సింపుల్ గా ఉంటుంది. మామూలుగా ఇన్ఫార్మల్ గా చాలా మామూలుగా ఉంది. వెరీ రేర్ పర్సనాలిటీ. అటువంటి సీరియల్ మళ్ళీ మనం చూడలేదు. రైట్, థ్యాంక్ యూ సుబ్బరామిరెడ్డి గారు.